నువ్వు భావించాలి మనసులో ఉన్నారు, ఇక్కడికి వస్తారు, అనుగ్రహిస్తారు అని. సుదర్శన చక్రం మీరు ఒక్కసారి ఊహించుకోండి. మనము డైరెక్ట్ కళ్ళు తెరిచి సూర్యుడినే ఇలా చూడలేము, ఉట్టి ఒక్క సూర్యుడినే. అలాంటిది కొన్ని కోట్ల సూర్యులు ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఈ సుదర్శన చక్రానికి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్తోత్రం చెప్దాం అనుకుంటున్నా. ఆ స్తోత్రం వల్ల కలిగే కొన్ని లాభాలు చెప్తాను, ముందే వినండి. అంటే మనం ఏదైనా చదివేటప్పుడు లాభ నష్టాలు చూసుకోవడం కాదు, అంటే దానివల్ల మనకి కలిగే కొన్ని మంచి. సరే, ముందుగా చూసుకుంటే ఈ స్తోత్రం వల్ల మనకున్న శత్రు బాధలు అనేటివి తొలగుతాయి. అంటే కొంతమంది శత్రువులు ఉంటారు కదా, ఇప్పుడు మన మీద కక్ష పెట్టుకొని ఏదో ఇది చేద్దాం అన్నట్టుగా ఉంటారు. అలాంటి బాధలన్నీ కూడా తొలగుతాయి. ఇంకొకటి, మనకి శత్రువులు అంటే పక్క వాళ్ళ నుంచే మనకు శత్రుత్వం ఉండాలని లేదు, మనం కూడా శత్రువులమే ఉంటాం. అంటే ఎలా అంటే ఏదైనా పని చేద్దామని అంటే ముందుకు వెళ్ళాం మనం, అయ్యో ముందే ఆలోచిస్తాం ఏమైనా అవుతుందో అవ్వదో అని. అలా ఆలోచించడం కూడా మనం శత్రువులమే. ఏదైనా ముందు అడిగేస్తేనే కదా అంటే మనకు తెలిసేది, ఓకే ఇది అవుతుంది ఇలా చేస్తుంటే అని. వెళ్తుంటే మనకి అనిపిస్తుంది, కానీ అలా వెళ్లకుండా ఇక్కడనే కూర్చొని అలానే ఆలోచిస్తుంటే అదే మన శత్రువు అవుతుంది. మనలో ఉన్న మన శత్రుత్వం కూడా తొలుగుతుంది దీనివల్ల. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో చేయాలి అని అనుకుంటారు కదా, వాళ్ళు కూడా మనం ఈ స్తోత్రం రెగ్యులర్గా పొద్దున్నే లేచి చదవడం వల్ల వాళ్ళకి మన మీద శత్రుత్వం చేయాలనే ఆలోచన రాదు, మిత్రుత్వం చేద్దాము అన్న ఆలోచన కలుగుతుంది ఖచ్చితంగా. అయితే ఇందులో కొంతమందికి ఇలాంటివి చెప్తే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇవి చదవంగానే ఇప్పుడు అంటే అతను లోపలికి వెళ్ళి ఇతనితోటి మిత్రుత్వం చెయ్యి అని వస్తుందా అని కొంతమంది వితండవాదంగా అడుగుతూ ఉంటారు కొంతమంది. అయితే దానికి ఆన్సర్ ఏంటిదనంటే, మనకి మన దేవతలు ఎలా అనంటే భావన మాత్రం సంతుష్టులు. మనం భావించినంత మాత్రాన వాళ్ళు సంతుష్టులై మనకి అనుగ్రహిస్తారు. నువ్వు భావిస్తే నువ్వు భావించాలి మనసులో ఉన్నారు, ఇక్కడికి వస్తారు, అనుగ్రహిస్తారు అని అంటే అప్పుడు అది జరుగుతుంది. అంతేగాని అట్లా ఎట్లా అవుతుంది, మనం చదివినంత మాత్రాన వాడు వచ్చి మనతో మిత్రత్వం చేస్తాడా అని ఒక ఇది ఉంటుంది. అదొక్కటి తీసేసి మంచిగా భావించుకొని కనుక చదివితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అంటారు మేము ఎప్పటి నుంచో రోజు పొద్దునెళ్ళి స్వామికి అభిషేకం చేసుకుంటున్నాము, అయినా కూడా మాకు ఇంతవరకు దేవుడు కనిపించలేదనంటే, దేవుడు మనకు కనిపించడానికి ఏమైనా టైంపాస్కి అక్కడిక్కడే తిరగట్లేడు. దేవుడు కనిపించాలి అని అంటే మనలో ఉన్న ఇంద్రియాలని జయించాలి. ఫస్ట్ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నిటినీ జయించాలి. అది జయించాలంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో చాలా 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 కష్టం. అవన్నీ జయించిన తర్వాత అప్పుడు మీరు అనుగ్రహించట్లేదు అని అంటే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఇవన్నీ జయించడం మన వల్ల అవుతుందా అసలు? ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అది అనేది చాలా కష్టం. కాబట్టి మనం అవన్నీ జయించాలి, దేవుడు కనిపించాలి అని అనుకోకుండా జస్ట్ భావించుకొని వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తున్నారు అనుకొని ఇలాంటి స్తోత్రాలు చదివితే మనకి ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఎంతో కొంత కాదు, చాలా వరకు జరుగుతుంది, మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఆ స్తోత్రం ఏంటిదని అంటే పంచాయుధ స్తోత్రం. ఈ పంచాయుధాలు ఎవరివి అని అంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి పంచాయుధాలు. ఈ పంచాయుధాలని స్వామి వాడుకొనే ఇప్పుడు మహాభారతంలో ఈ సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహారం చేశాడు. అలా ఈ పంచాయుధాలు విష్ణుమూర్తి దగ్గర ఉంటాయి. ఆ ఆయుధాలకు సంబంధించిందే ఈ పంచాయుధ స్తోత్రం. అందులో ఫస్ట్ ఆయుధం వచ్చేసి చక్రం. ఆ చక్రానికి పేరు సుదర్శన చక్రం. భాస్కర కోటితుల్యం. మనకి 100 సూర్యులు కలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఈ సుదర్శన చక్రానికి ఉంటుంది. అంటే అంత పవర్ఫుల్. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మనము డైరెక్ట్ కళ్ళు తెరిచి సూర్యుడినే ఇలా చూడలేము, ఉట్టి ఒక్క సూర్యుడినే. అలాంటిది కొన్ని కోట్ల సూర్యులు ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఈ సుదర్శన చక్రానికి ఉంటుంది. ఇది వచ్చేసి విష్ణుమూర్తి యొక్క ఫస్ట్ ఆయుధం. ఒక్క ఆయుధంకి మాత్రమే ఇంతగనం ఉంది. సెకండ్ ఆయుధం ఏంటంటే పాంచజన్యం, అంటే శంఖం. ఆ శంఖం ఎలా ఉంటుంది తెలుసా అండి? ప్యూర్ వైట్. ఎలా అంటే చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో ఆ శంఖం కూడా అంత తెల్లగా ఉంటుంది. దాన్ని చూడడం వల్ల మన శత్రువుల యొక్క గర్వం అనేది అనుస్తుంది. మన శత్రువులు అంటే వేరే వాళ్ళు కాదు, చెప్పాను కదా ఇందాక, మనమే శత్రువులం. దానివల్ల మనలో ఉన్న శత్రుత్వం కూడా పోతుంది. అంత ఇది ఆ శంఖానికి ఉంది, ఆ శక్తి. దాని తర్వాత వచ్చేసి గద. దీన్నే కౌమోదకి అని పేరు ఆ గదకి. ఆ గద ఎటువంటిదనంటే ఎంత బరువు ఉంటుందనంటే విష్ణుమూర్తి దాన్ని మోస్తారు కదా, చేతి కింద ఉంటుంది ఆ గద. మీరు మేరు పర్వతం అని వినే ఉంటారు. ఆ మేరు పర్వతం ఎంత బరువు ఉంటుందో అంతకి మించిన బరువు ఈ కౌమోదకి అనే గదకు ఉంటుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ గద ఎంత బరువు ఉంటుందో. తర్వాత ఆయుధం వచ్చేసి 4వది ఖడ్గం. దాన్నే మనం నందకం అని కూడా అంటాము. ఖడ్గం అంటే కత్తి. ఆ కత్తి ఎలాంటిదనంటే దానికి ఉన్న శక్తి ఎటువంటిదనంటే శ్రీ మహావిష్ణువు ఆ కత్తితోటి ఎంతో మంది అసురులని సంహరించి ఆ సంహరించిన రక్తాన్ని తడిపిన కత్తి అది. ఇది 4వది ఆయుధం. తర్వాత 5వది వచ్చేసి మనకి ధనస్సు. దానికే శారంగం అని కూడా పేరు. ఈ ధనస్సు పవర్ ఏంటిదో తెలుసా అండి? మనం కళ్ళు మూసి తెరిచేలోగా ఆ విల్లు మన గుండెలో దిగిపోతుంది. అంటే
మన గుండెలో అంటే మన యొక్క శత్రువుల గుండెలో, మన సరౌండింగ్ ఎటువంటి నెగిటివిటీ అనేది ఉండదు ఈ పంచాయత స్తోత్రం చదవడం వల్ల. అంత పవర్ఫుల్ మరి ఈ స్తోత్రము. మీరు ఒకవేళ వీలైతే చదవడానికి ట్రై చేయండి. నేను మంచిగా ఒక్కొక్క శ్లోకం పెడతాను. కొంతమంది పీడిఎఫ్ పెట్టమని అడుగుతున్నారు కదా, ఆ పీడిఎఫ్ వీలైతే పెడతాను. లేదంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కూడా చదవచ్చు. నేను మెల్లగా చదవడానికి ప్రయత్నిస్తాను. వీలైతే మీరు అక్షర దోషాలు లేకుండా చదవడానికి ప్రయత్నించండి. ఇంకా స్తోత్రం స్టార్ట్ చేస్తాను. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. హిరణ్మయీం మేరుసమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ ఛేదక్షరచ్చోణిత దిగ్ధధారం. ఇక్కడ ఈ శ్లోకం లైన్ మనం ఎలా చదవాలంటే కొద్దిగా ఆపకుండా 2 లైన్స్ వరకు. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ ఛేదక్షరచ్చోణిత దిగ్ధధారం తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. యజ్ఞానినాదశ్రవణాత్సురాణాం చేతాంసి నిర్ముక్తభయాని సద్యః భవంతి దైత్యా శనిబాణవర్షి శార్ంగం సదాహం శరణం ప్రపద్యే. ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేత్ యోనుదినం ప్రభాతే సమస్తదుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. వనేరణే శత్రుజలాగ్నిమధ్యే యదృచ్ఛయా పత్సు మహాభయేషు ఇదం పఠం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. సశంఖచక్రం సగదాసి శార్ంగం పీతాంబరం కౌస్తుభవత్సచిహ్నం శ్రియా సమేతోజ్వలశోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇందులో ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు బైక్ కానీ బస్సులో ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ఒక 2 శ్లోకాలు మేజర్గా నేను ప్రతిసారి చదువుకుంటాను. అందులో ఒకటి ఏంటంటే చాలామందికి తెలిసిన శ్లోకమే అది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను చదివిన స్తోత్రంలోదే లాస్ట్ శ్లోకం ఏంటిదనంటే, జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. అంటే జలే రక్షతు వారాహ, జలం దగ్గర ఉన్నప్పుడు వారాహ స్వామి రక్షిస్తాడు అని. స్థలే రక్షతు వామనః, స్థలం అంటే వామనుడు ఆ స్థలం దగ్గర మనల్ని రక్షిస్తాడని. అటవ్యాం నారసింహశ్చ, అటవీ ఇప్పుడు మనకి ఫారెస్ట్ కింగ్ ఎవరనంటే సింహం. ఆ సింహ రూపాన్ని ధరించిన స్వామి ఎవరనంటే నరసింహస్వామి. ఆ నరసింహస్వామి అంటే అడవుల్లోకి అలా వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆ నరసింహస్వామి రక్షిస్తాడు అని శరణాగతి చేయడం. ఇది సర్వతః పాతు కేశవ అని ఈ శ్లోకాన్ని కూడా నేను ప్రతిసారి చదువుకుంటాను. మెయిన్గా ఆ ఆపదామపహర్తారం జలే రక్షతు. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఇక్కడితోటి ఈ వీడియో అయితే జై శ్రీమన్నారాయణ.